A hearty welcome to the Honorable Chief Minister of Andhra Pradesh, Shri Nara Chandrababu Naidu Garu. I request Principal Secretary, Special CS Mr. Shishodia sir to hand over the bouquet to the Honorable Deputy CM Shri Pawan Kalyan Garu. And I request Mr. Shrikesh, Commissioner Survey and Settlement, to hand over the bouquet to the Honorable Revenue Minister, Shri Anagani Satyaprasad Garu. A very good morning to all the dignitaries here. With the permission of the Chair of the Honorable Chief Minister of Andhra Pradesh, sir, may I start the today's proceedings, please? Thank you, sir. 5 ఏళ్లకు మునుపు ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. కొంతమందికి ఉండే ఆఫీసర్లకి, సీనియర్ ఆఫీసర్లకి అందరికీ జ్ఞాపకం ఉంటుంది. అదే ప్రజావేదికలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి ఈ కాన్ఫరెన్స్ అవుతానే ఈ బిల్డింగ్ కూలగొడతామని అనౌన్స్ చేసి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు. అక్కడ నుంచి 5 ఏళ్లు అన్ని రంగాల్లో ఒక రంగం అని మిగలలేదు. నేను 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ముఖ్యమంత్రి అయ్యాను. ఇబ్బందులున్నాయి, ఆర్థిక ఇబ్బందులున్నాయి, కానీ ఆఫీసర్లో మొరేల్ చాలా హైగా ఉంది. అప్పుడు ఆ రోజు జరిగింది కాస్తో కూస్తో ఇన్ఎఫిషియన్సీ, లేకపోతే కొంత కరప్షన్. ఇప్పుడు అట్లా కాకుండా విధ్వంసం, పనిచేసే ఆఫీసర్లందరినీ పక్కన పెట్టడం, ఆఫీసర్లు కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఒకటి కాదు అన్నీ కలిసి ఈరోజు ఈ స్టేజ్కి నేను ఎప్పుడూ చూడనంత ఒకటి బ్రాండ్ ఏపీ దెబ్బతినింది. ఆఫీసర్ల యొక్క మనోభావాల్ని దెబ్బతీశారు. ఢిల్లీకి పోతే ఒకప్పుడు ఆంధ్ర బ్యూరోక్రసీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూరోక్రసీ, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి పోయిన ఐఏఎస్ ఆఫీసర్స్ సక్సెసివ్ 3-4 ఐటీ సెక్రటరీలు అయ్యారు కంటిన్యూగా. ఇక్కడ నుంచి పోయినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ ఆర్బీఐ గవర్నర్లు అయ్యారు. ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు కేంద్రంలో కీలక బాధ్యతలు వహించారు. వరల్డ్ బ్యాంక్ వెళ్లారు. ఈరోజు మనం చూస్తా ఉంటే ఆంధ్ర ఆఫీసర్స్ అంటే ఢిల్లీలో కూడా అన్టచబుల్స్ కింద, వీళ్ళు ఏమి చేయలేరు అనే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఇంత మునిపే మీతో చెప్పాను, ఒక చిన్న తప్పు జరిగితే కరెక్ట్ చేయొచ్చు, కానీ టోటల్ గా విధ్వంసానికి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా మనం అందరం పెట్టాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే, కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సచివాలయంలో బుక్ చేసుకుంటారు. డిసిగ్నేట్ 1 పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు. ఎంత డబ్బులు కట్టాలనో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది, కంప్యూటర్ తయారు చేస్తున్నాం, అందులో క్లియర్ గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని. దాని ప్రకారం క్లియర్ గా రీచ్కి అయ్యే కొద్దికి వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది. ముందే డబ్బులు కడతాడు, తర్వాత ఆయన రీచ్ అయిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం. నెంబర్ 2, ఆల్ లారీస్ ఊబరైజేషన్. ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్. ఈరోజు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చింది, వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి, ట్యాక్సీలు వస్తాయి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, ఎక్కడికి పోవాలనో అకార్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి, పే చేస్తారు, వెళ్ళిపోతున్నారు. సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్, ఐఎమ్ రిక్వెస్టింగ్ దమ్. హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి. మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి, మమ్మల్ని ఇబ్బందులో పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి. మీరు ఊబరైజేషన్ చేసుకోండి, పేర్లని రిజిస్టర్ చేసుకోండి, దెన్ మనం మెసేజ్ పెడతాం. హాఫ్ అన్ అవర్ ముందు రమ్మంటాం, నేరుగా వస్తారు, శాండ్ ఉంది, నేరుగా లోడ్ చేస్తాం, ఎక్కడ పోవాలని చెప్తాం, వెళ్తారు. వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్ని బుక్ చేసుకుందాం. వాళ్ళకి పలానా దగ్గర నేను పోనంటే ఆయన చాయిస్, పోయే వాళ్ళకి మనం ఇస్తాం.
ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం. రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే విల్లింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్ గా పెట్టేస్తాం. ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఊబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు, లేకపోతే లారీలో కూర్చొని ఇంటికి తీసుకుపోవచ్చు. వీ డోంట్ హావ్ ఎనీ అబ్జెక్షన్. చెక్ చేసుకోమనండి. ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు 10 టన్స్ నేను వస్తానంటాడు అని బస్ లారీలోకి వెళ్ళిపోతాడు, లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు. బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ 3 కాంపోనెంట్ ఎక్స్క్లవేషన్ నెంబర్ 1, బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ 2, నెంబర్ 3 ఏదైతే లారీస్ ఊబరైజేషన్, ఈ 3 కంప్యూటరైజ్ చేస్తాం. విల్ కీప్ బిఫోర్ యూ. యూ హెవ్ టు యాక్ట్ వెరీ ఫర్మ్లీ. నో బడీ షుడ్ టచ్. ఇది ఏదైతే పేదవాళ్లకు ఉపయోగపడి మనం ఇప్పుడు రోటీ కపడా మకాన్ అంటాం, ఆహారం, దుస్తులు, ఇల్లు, ఇది ఇంటికి కావాల్సిన ఇసుక. అది కాకుండా ఇట్ ఈస్ ది రైట్ ఆఫ్ ది కామన్ మ్యాన్. నేచర్ లో వచ్చిన ఇసుకని కొంతమంది ఇష్టానుసారంగా చేయడం చాలా దుర్మార్గం. పోయిన గవర్నమెంట్ చాలా జరిగాయి. దానిపైన కూడా ఇప్పటికే ఎన్క్వైరీలు జరుగుతున్నాయి. కడాన సుప్రీంకోర్టు చెప్పినా భయపడలేని పరిస్థితికి వచ్చాం. ఇమ్యూనిటీ దానికి కూడా సుప్రీంకోర్టును కూడా మభ్య పెట్టడానికి తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, టెక్నాలజీ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని దొరుకుతారు, ఎవడు తప్పించుకోవాలండి. అందుకే చెప్తాను, శాండ్ విషయంలో కూడా నో కాంప్రమైజ్. చాలా ఇర్రెగ్యులారిటీస్ వచ్చాయి. ఇప్పటికే అక్కడ కన్సర్న్ ఆఫీసర్ పైన యాక్షన్ తీసుకోమన్నాం. ఇప్పుడు నేను ఆర్డర్ చేస్తున్నా, సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తాం. మొత్తం కేసునంతా ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళందరినీ పనిష్ చేస్తాం. ఆ విషయంలో నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, మీరు ఎక్కడా రాజీ పడకుండా దీన్ని ట్రాన్స్పరెంట్ గా ఎస్టాబ్లిష్ చేయమని మిమ్మల్ని కోరుతున్నా. దీనికి మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ సింపుల్ గవర్నెన్స్ ఉండాలి, ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండాలి. సింపుల్ గవర్నమెంట్, వెరీ సింపుల్. నేను అందుకే మొన్న వచ్చినప్పుడు చెప్పాను, నేను వచ్చినప్పుడు పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, రెడ్ కార్పెట్లు వేయడం, స్కూల్స్ క్లోజ్ చేయడం, బలవంతంగా మొబిలైజ్ చేయడం, నేను పోతూ ఉంటే మనుషులందరూ నిలబెట్టేయడం ఒక అర్ధగంట, దిస్ ఆర్ ఆల్ నాట్ రిక్వైర్డ్. మేము కూడా మాకు ఒక హోదా వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఆ సర్వీస్ చేయడంలో ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలిగించడం కరెక్ట్ కాదు. నేను పోలీసులు కూడా పదే చెప్పాను, అది తూచా తప్పకుండా పాటిస్తాం. మీరు కూడా పోయినప్పుడు కలెక్టర్ పోతా ఉంటే ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యేలు కూడా సైరన్ పెట్టారు. వాళ్ళు కూడా సైరన్ వేసుకుని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ప్రజల్లో మనకు తెలియకుండా మన మీద ప్రజా వ్యతిరేకత బిల్డప్ అయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నాం. నేను అందరినీ కంట్రోల్ చేస్తున్నా. అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా ఒక సర్వీస్ మూడ్ లో పోవాలి తప్ప ఒక అధికారాన్ని చలాయించే మూడ్ లో పోవడం మాత్రం కరెక్ట్ కాదని మీ అందరికి కోరుతున్నా. ఇంకొక పక్కన 2047 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా విజన్ 2020 అందరూ ఎగతాళి చేశారు. దేశంలో ఫస్ట్ టైం వీ హావ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ విజన్. ఇప్పుడు మీరు ఒక ఆర్కిటెక్చర్ ఇస్తాం, ఇది తీసుకుంటే చాలా వరకు మీకు ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. రియల్ టైంలో గవర్నెన్స్ ఇచ్చే అవకాశం వస్తుంది, ఎక్కడ ల్యాప్సెస్ లేకుండా. రెండోది, కొన్ని మీరు మంచిని చెప్పడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. చెడు వచ్చినప్పుడు అది వాస్తవాన్ని తెలిసినప్పుడు మీరు కరెక్ట్ గా సాక్ష్యాధారాలతో సహా చెప్పాల్సిన బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ లో ఒక ఐఎండ్పిఆర్ క్రియేట్ చేసుకున్నాం మనం. వాట్ ఫార్? ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ చేసి తప్పులు గాని వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేయడానికి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి. మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న నేను చూశాను బట్టిప్రోల్లో పోలీసులు అక్కడ చిన్న 2 గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడి దోచుకుంటే దానిపైన ఇమీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు, ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు, కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు. మీరు చూడండి ఎంత క్లియర్ గా. అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు.
వదలండి వదలండి వదలమని అడుగుతున్నాడు. వదలండి. ఓకే, దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించడం. అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం, పొలిటికల్ విక్టిమైజేషన్ చెయ్యం. అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం. అండ్ ఐ వెరీ క్లియర్ ఆన్ దట్. మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో. ఈరోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత. మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది. దట్ ఈస్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఇట్ వెరీ క్లియర్లీ. మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను. ఏ తప్పు చేసినా వదిలిపెట్టం, కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉండదు. పెట్టుకునే టైం మనం పెట్టుకుందాం, ఎట్లా చేయాలనో నిర్దేశిద్దాం, కానీ రూల్ బౌండెడ్ కాకుండా హ్యూమన్ యాంగిల్లో మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క సమయాన్ని, ప్రతి ఒక్క ఇష్యూని రూల్ బౌండెడ్గా మీరు ఆలోచించేంత వరకు సమస్య పరిష్కారం కాదు. కానీ హ్యూమన్ యాంగిల్లో ఆలోచించినప్పుడు అదే రూల్ కింద ఆ సమస్యను పరిష్కారం చేసే పరిస్థితి మీకు వస్తుంది. అలాంటి ఆలోచనకు శ్రీకారం చుట్టాలి. మీ సబార్డినేట్స్ని కూడా ఎక్కడ కానీ మీరు చెప్తున్నా, మన ప్రవర్తనలో ఒక పాజిటివ్ ప్రవర్తన ఉండాలి. ప్లింతీ లాంగ్వేజ్ వాడడం, లేకుంటే మనకు అధికారం ఉందని ఒక పెత్తందారి వ్యవస్థ మారిగా బిహేవ్ చేయడం, అలాంటి ఎక్కడా లేకుండా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది, కొలీగ్స్ని ఏ విధంగా పని చేయించామో రాజీ లేదు, కానీ వల్గర్గా మాట్లాడి వాళ్ళని కొంచెం ఇన్సల్ట్ చేయడం ఇలాంటి చేయకూడదన్న అభిప్రాయం. దాన్ని మీరు ఫాలో కావాలి. మీరు చేసే పని మాకు రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒక వ్యక్తి అయితే మీకు అన్వయిస్తారు, వ్యవస్థలో ఒక భాగమైనప్పుడు హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది యాక్సెసిబిలిటీ. మీ టైంని ఇయర్ మార్క్ చేసుకోండి. నేను కూడా ఎవ్రీ సాటర్డే కూర్చొని సీఎంఓ ఏ విధంగా పనిచేశాం, టైం ఎట్లా మేనేజ్ చేశాం, నేను ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్ని విషయాల్లో ఒక పక్క మీటింగ్స్, ఒక పక్క పబ్లిక్ రిలేషన్స్, ఒక పక్క మా పార్టీ వర్క్, అన్నిటికి కూడా మేము ఇయర్ మార్క్ చేసుకొని ముందుకు పోతున్నాం. అందరికి యాక్సెసిబిలిటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నాం. మీరు కూడా వీలైనంత వరకు యాక్సెసిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ కానీ తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఎ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్. మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, అకాడమిక్ స్కిల్స్, ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకొని దెన్ యూ కెన్ మేనేజ్. ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మీరు మొత్తం లెక్కలు ఇచ్చారు. ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది, హైయర్ ఎడ్యుకేషన్ ఉంది, యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉంది, ఎలిమెంటరీ స్కూల్ ఉంది. ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి. ఇప్పుడు నాట్ టుడే. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 12వ తరగతి రావాలంటే 12 years తర్వాత వస్తాడు, లేకుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ 20 years. You have to visualize what type of opportunities available at that time. Work backward integration from today.